ఢిల్లీ పోలీసులను కాదు సైన్యాన్ని తెచ్చుకో, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ జోలికి వస్తే ఊరుకోమంటే చూస్తాను. నువ్వు రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డిని పక్కన పెట్టుకొని కేఎల్ఆర్ ఆయన పక్కన పెట్టుకొని అందరు రెడ్లను పక్కన పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్లు తీసేస్తే ఊరుకోమంటూ మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారా? రేవంత్ రెడ్డి అది ఎట్లున్నదంటే సంసార్ వచ్చి చెట్టు మీద కూర్చొని అబ్బా నాకంటే పతివ్రత లేదని చెప్పేసి చెప్పినట్టున్నది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిన్ను నమ్మాలి అంటే నీ సీఎం పదవి తీసేసి మా పొన్నం ప్రభాకర్ సీఎం చేసి చూద్దాం, మా బట్టి విక్రమార్క సీఎం చేసి చూద్దాం, మా సీతక్కను మా ఆదివాసి బిడ్డ సీతక్కను సీఎం చేసి చూద్దాం. ఆ దమ్ముందా అని అడుగుతా ఉన్నాం. అవన్నీ మీరు ఇవ్వకుండా ఇక మేము బీసీ ఎస్సీ ఎస్టీలను రాజకీయంగా ఓట్ల కోసమే వాడుకుంటాం, ఓట్ల కోసమే దుష్ప్రచారం చేస్తాం, ఓట్ల కోసమే ఫేక్ వీడియోలు సృష్టిస్తామని అంటే ఎవరు నమ్ముతారు? రేవంత్ రెడ్డి గారు కొంచెమైనా అసలు మీరు ఒకసారి అవగతం చేసుకోండి. అసలు మీ కోటరీలో ఎవరన్నా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారా? ఎవరినైనా నువ్వు లిఫ్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవు. అది మాత్రం వద్దు, కానీ ప్రజలకు కేసీఆర్ ను మించి పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పడంలో ఆరితేరిపోయినవు రేవంత్ రెడ్డి. వాస్తవంగా కేసీఆర్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పిట్టల ద్వారా అనుకున్నాం, కానీ కేసీఆర్ ను మించే పిట్టల ద్వారా రేవంత్ రెడ్డి అవుతా ఉన్నావు అని చెప్పేసి చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతా ఉన్నావు, మరి మేము చాలా డేటా చెప్తా ఉన్నాం. అసలు బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ, బీసీలను అరగదొక్కిందే కాంగ్రెస్ పార్టీ, బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఈరోజు నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం. అవి చేయకుండా ఈరోజు ఏం రాకుండా చాలా పద్ధతిగా బీసీ ఎస్సీ రిజర్వేషన్ తొలగిస్తే ఊరుకోమని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏమని మాట్లాడతాం, ఏమని చెప్తాం? మీ గురించి 3 రెడ్లను పక్కన పెట్టుకున్నావు, 3 దొంగలు ఉన్నారు ఇక్కడ, ఆ దొంగలు పక్కన పెట్టుకొని దొంగనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది కథ. తప్పకుండా రేవంత్ రెడ్డి దీనికి తగిన మూల్యం నువ్వు చెల్లించుకుంటావు. వాస్తవంగా కేసీఆర్ మించిన పాలన చేస్తా అంటే, కేసీఆర్ ను మించిన పిట్టల ధర ముచ్చని చెప్తా అంటే కేసీఆర్ కి ఏ విధమైనటువంటి గతి పట్టి ఈరోజు ఖమ్మం పోయి హోటల్లో కూర్చొని టీ తాకుండా మిర్చి బజ్జీ తినుకుంటా ప్రజల్ని కలుస్తున్నాడో అంతకు మించినటువంటి శాస్తి నీకు జరుగుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. అసలు బీసీ ఎస్టీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన దేశవ్యాప్తంగా ఈరోజు ఆ వైషమ్యాలు తీసుకొచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా మీలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా చీదరించుకుంటా ఉన్నారు. వాస్తవంగా బీజేపీ పార్టీకి 370 400 వస్తాయి అనుకుంటే అవి కాస్త 450 దాకా పోయేటట్టుగా కనబడతా ఉంది మీ యొక్క వ్యవహారాలు. ఢిల్లీ పోలీసులను కాదు సైన్యాన్ని తెచ్చుకో, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ జోలికి వస్తే ఊరుకోమంటే చూస్తాను. నువ్వు రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డిని పక్కన పెట్టుకొని కేఎల్ఆర్ ఆయన పక్కన పెట్టుకొని అందరు రెడ్లను పక్కన పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్లు తీసేస్తే ఊరుకోమంటూ మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారా? రేవంత్ రెడ్డి అది ఎట్లున్నదంటే సంసార్ వచ్చి చెట్టు మీద కూర్చొని అబ్బా నాకంటే పతివ్రత లేదని చెప్పేసి చెప్పినట్టున్నది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిన్ను నమ్మాలి అంటే నీ సీఎం పదవి తీసేసి మా పొన్నం ప్రభాకర్ సీఎం చేసి చూద్దాం, మా బట్టి విక్రమార్క సీఎం చేసి చూద్దాం, మా సీతక్కను మా ఆదివాసి బిడ్డ సీతక్కను సీఎం చేసి చూద్దాం. ఆ దమ్ముందా అని అడుగుతా ఉన్నాం. అవన్నీ మీరు ఇవ్వకుండా ఇక మేము బీసీ ఎస్సీ ఎస్టీలను రాజకీయంగా ఓట్ల కోసమే వాడుకుంటాం, ఓట్ల కోసమే దుష్ప్రచారం చేస్తాం, ఓట్ల కోసమే ఫేక్ వీడియోలు సృష్టిస్తామని అంటే ఎవరు నమ్ముతారు? రేవంత్ రెడ్డి గారు కొంచెమైనా అసలు మీరు ఒకసారి అవగతం చేసుకోండి. అసలు మీ కోటరీలో ఎవరన్నా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారా? ఎవరినైనా నువ్వు లిఫ్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవు. అది మాత్రం వద్దు, కానీ ప్రజలకు కేసీఆర్ ను మించి పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పడంలో ఆరితేరిపోయినవు రేవంత్ రెడ్డి. వాస్తవంగా కేసీఆర్ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పిట్టల ద్వారా అనుకున్నాం, కానీ కేసీఆర్ ను మించే పిట్టల ద్వారా రేవంత్ రెడ్డి అవుతా ఉన్నాని చెప్పేసి చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నువ్వు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతా ఉన్నావు, మరి మేము చాలా డేటా చెప్తా ఉన్నాం. అసలు బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ, బీసీలను అరగదొక్కిందే కాంగ్రెస్ పార్టీ, బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఈరోజు నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్పగలుగుతున్నాం. అవి చేయకుండా
ఈరోజు ఏం రాకుండా చాలా పద్ధతిగా బీసీ ఎస్సీ రిజర్వేషన్ తొలగిస్తే ఊరుకోమని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉంటే ఏమని మాట్లాడతాం, ఏమని చెప్తాం మీ గురించి? 3 రెడ్లను పక్కన పెట్టుకున్నావు, 3 దొంగలు ఉన్నారు ఇక్కడ, ఆ దొంగలు పక్కన పెట్టుకొని దొంగనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది కథ. తప్పకుండా రేవంత్ రెడ్డి దీనికి తగిన మూల్యం నువ్వు చెల్లించుకుంటావు. వాస్తవంగా కేసీఆర్ మించిన పాలన చేస్తా అంటే, కేసీఆర్ ను మించిన పిట్టల ధర ముచ్చలు చెప్తా అంటే, కేసీఆర్ కి ఏ విధమైనటువంటి గతి పట్టి ఈరోజు ఖమ్మం పోయి హోటల్లో కూర్చొని టీ తాకుంటా మిర్చి బజ్జీ తినుకుంటా ప్రజల్ని కలుస్తున్నాడో అంతకు మించినటువంటి శాస్త్రి నీకు జరుగుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. అసలు బీసీ ఎస్టీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన దేశవ్యాప్తంగా ఈరోజు ఆ వైషమ్యాలు తీసుకొచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా మీలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా చీదరించుకుంటా ఉన్నారు. వాస్తవంగా బీజేపీ పార్టీకి 370 400 వస్తాయి అనుకుంటే అవి కాస్త 450 దాకా పోయేటట్టుగా కనబడతా ఉంది మీ యొక్క వ్యవహార స్టేట్మెంట్స్ తోనే. ఎస్ యా ఓయూ హాస్టల్స్ తెరిచే ఉంటాయి. వర్సిటీ రిజిస్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి. మూసివేయాలన్న నిర్ణయం ఉపశమన ఫేక్ సర్క్యులర్ను ప్రచారం చేశారంటూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు. బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ పై ఎఫ్ఐఆర్ నమోదు. పార్టీల మధ్య చిచ్చురేపిన లెటర్. విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదం అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. బట్ నిజంగానే క్రిషాంక్ గారు చేయించినటువంటి ఫేక్ లెటర్ ఏదైతే ఉందో, నిన్న ఈ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మీడియా అండ్ కమిటీ మెంబర్ శ్యామరామ్ మోహన్ రెడ్డి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అందరికి పంపించుండు. అసలు రేవంత్ రెడ్డి సంతకమే కాదన్నారు అదైతే. సో ఇప్పుడు నిన్నటి దాకా మనం కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఫేక్ వీడియో ఏదైతే అన్నావు, ఇలా బీఆర్ఎస్ కూడా నిజంగా క్రిషాంక్ పోనీ రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది వీడియో అన్న. ఇది కనీసం కేటీఆర్ కో కేసీఆర్ కో లేదంటే ఇంకెవడన్నా వాళ్ళ కింద ఉన్న హరీష్ రావు కన్నా తెలుసా లేదో నాకు తెలియదు. కానీ ఫేక్ ప్రచారంలో మించిపోతున్నారు, ఒకరు మించి ఒకరు. రేవంత్ రెడ్డి మించి కేసీఆర్, కేసీఆర్ మించి రేవంత్ రెడ్డి. వీళ్ళ తాబేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మళ్ళీ తాబేదారులు ఎవరుంటారండి? వాళ్ళే. అదే విధంగా ఎస్టీలు, అదే విధంగా బీసీలే. వీళ్ళేమో మంచిగా ఉంటారు, ప్రాబ్లం లేదు. కానీ కింద ఢిల్లీ పోలీసులను కాదు, సైన్యాన్ని తెచ్చుకో. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ జోలికి వస్తే ఊరుకోమంటే చూస్తాను. నువ్వు రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డిని పక్కన పెట్టుకొని, ఆ కేఎల్ఆర్ ఆయన పక్కన పెట్టుకొని, అందరు రెడ్లను పక్కన పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్లు తీసేస్తే ఊరుకోమంటూ మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారా రేవంత్ రెడ్డి? అది ఎట్లున్నదంటే, సంసారం వచ్చి చెట్టు మీద కూర్చొని అబ్బా నాకంటే పతివ్రత లేదని చెప్పినట్టున్నది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిన్ను నమ్మాలి అంటే నీ సీఎం పదవి తీసేసి మా పొన్నం ప్రభాకర్ సీఎం చేసి చూద్దాం, బట్టిని చేయి, మా బట్టి విక్రమార్క సీఎం చేసి చూద్దాం, మా సీతక్కను, మా ఆదివాసి బిడ్డ సీతక్కను